మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ లెవెల్ టీఎల్ఎం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. సావిత్రిబాయి జయంతిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 21-22 స్కూళ్ళు మహారాష్ట్రలో పెట్టి ఆ రోజుల నుంచి ప్రయత్నం చేసినందుకు ఆ గౌరవం ఇవ్వాలి కాబట్టి తొలి ఉపాధ్యాయులకి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి జనవరి 3 తారీఖు నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాంతో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేసినాం. ఆర్టీసీలో మన అమ్మోళ్ళందరూ ప్రయాణం చేసినా, ఎవరు ప్రయాణం చేసినా వారికి ఎవరికి టికెట్ లేకుండా చేసినాం. 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. దాంతోపాటు మన వనపర్తి నియోజకవర్గంలో 0 to 4th వరకు అప్ టు 4th వరకు ఆ అంగన్వాడీ సిస్టమ్ బలోపేతం చేసి 12,000 మందిని మన అంగన్వాడీ టీచర్లను అపాయింట్ చేసి ఆ పిల్లలను 4th క్లాస్ నుంచి తీసుకెళ్లి డైరెక్ట్ మన ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ అని మన కోసం అన్ని తయారు చేస్తున్నాం. అది వనపర్తికి కూడా వచ్చింది. వనపర్తికి ఆ ఇంటిగ్రేటెడ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ నెలలోనే మన ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి సార్. ఏడు చదువుకున్నారు తెలుసా?